హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం జై జగన్ వైవిఆర్ గారి నాయకత్వం, ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం, అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం, అమలు కాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం. జై జగన్ వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వం నశించాలి, కూటమి ప్రభుత్వం. పిలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్రోహ దినం జరుపుకోవాలని అన్ని నియోజకవర్గ స్థాయిల్లో మరి మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుబంధ సంస్థ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలియజేసే విధంగా మరి ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు మనం అందరం కూడా చేపడతా ఉన్నాం. చాలా రోజుల తర్వాత మరి ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళా మనం ప్రజల్లోకి తీసుకోబోతా ఉన్నామని మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాము. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో సంక్షేమాలని అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి మరి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టినారంటే దాని అర్థం ఏమి? ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఒకసారి మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని కూడా అప్పుడు కూడా అమలు చేయలేదు. కానీ ప్రజలు ఈసారి ఖచ్చితంగా, పోయినసారి ఆయన అమలు పరచలేకపోయినాడు, ఈసారి ఖచ్చితంగా చేస్తాడని మరి ఒక ఉద్దేశంతోనో రకరకాల ఆశకు లోనయ్యో అంత పెద్ద ఎత్తున ఒక భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడితే ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు నేనేం మారలేదు, మారబోను, ఎప్పుడు కూడా ప్రజల్ని బలిపశు చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ పార్టీ పనిచేస్తుందే తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కూడా ఆలోచన చేయలేదనే దానికి ఈ నిదర్శనం ఈ సంవత్సర కాలం. గ్యాస్ ఇస్తానన్నాడు, ఏదో అక్కడ వార్డుకు 10, 8, 5 ఈ రకంగా గ్రామానికి ఒక 2, 3 గ్యాస్ పథకాలు అమలు అయ్యే విధంగా అమలు చేసి పూర్తిగా దాన్ని ఎత్తేసే పరిస్థితిని కూడా ఈరోజు మనం చూసాం. అదేవిధంగా ఉచిత బస్సు అన్నాడు, అది కూడా మహిళలకు ఉచితంగా సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఆ మాట కూడా తప్పినాడు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా మరి ఇంకా పెద్ద ఎత్తున ఒక అడుగు ముందుకేసి 1,500 రూపాయలు ప్రతి మహిళకు, 18,000 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను ఆ ఇంటి కుటుంబంలోని చెప్పి ఆ రకంగా కూడా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా చాలా హామీలు ఇచ్చాడు. మందు ప్రియులకు కూడా
పెద్ద హామీ ఇచ్చినాడు. మనమంతా అనుకుంటా ఉన్నాం మందు తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దాదాపుగా 90% మద్యం సేవించే వాళ్ళు మన పార్టీకు ఈసారి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఈయన వస్తే నాణ్యమైన మందు అతి తక్కువ ధరకే అందిస్తానని మరి ఆ రోజు చెప్పి, తమ్ముళ్ళు ఇంకా మన పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా నాణ్యమైన మందును సరఫరా చేస్తా అతి తక్కువ ధరకే అని చెప్పేసి చివరికి వాళ్ళను కూడా మోసం చేసి ఈ రోజు ధరలు ఆకాశాన్ని అంటే విధంగా మరి ఆ యొక్క కార్యక్రమం కూడా ఆయన చేస్తా ఉన్నమాట మనం అందరం చూస్తా ఉన్నాం. ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. అక్కడ కూడా ఈ రోజు గత ప్రభుత్వం కంటే దాదాపుగా ట్రాక్టర్ కు 1000 రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. అదే టిప్పర్ అయితే దాదాపుగా 5-6 వేల రూపాయలు మనకంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటా ఉన్నారు. వీటన్నిటిపైన మరి ప్రజలు ఇన్ని రకాలుగా ఆయన చెప్పినవన్నీ హామీలన్నీ మరి నీటి మీద బుడగల మాదిరి అనుకోకుండా ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు ప్రజల గొంతు కోసేదానికి సిద్ధమైన ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా మెడలు వంచి అయినా ఇచ్చిన హామీలను ప్రజలకు అందేలా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను ప్రజలు ఓట్లేసి ఆదరించకపోయినా కానీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ రోజు ఆయనకు పట్టం కట్టకపోయినా కూడా ప్రతినిత్యము మరి ప్రజా సమస్యల పైన నిరసన కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాం. గతంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచనని చెప్పిన ఈ మహానుభావుడు 3 ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగిపోయినాయి. వాటిపైన కూడా నిరసన కార్యక్రమాలు చేశాం. మరి ఈరోజు రేపు జూన్ 4వ తారీఖున మరి వాళ్ళు 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని దిగి వచ్చి ఇచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా మరి ఆయన ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క భారీ స్థాయి ప్రోగ్రామ్ ని మరి చేపట్టడం జరగబోతా ఉంది. కాబట్టి 4వ తారీఖున ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వైఎస్ఆర్ సిపి అభిమానులకు నష్టపోయిన ఓట్లేసి నష్టపోయిన వాళ్ళని కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పనితీరును ఎండగట్టే విధంగా మనమందరం కూడా పోరాడి ప్రభుత్వం మెడలు వంచి వీటన్నిటిని కూడా అమలు చేసే దిశగా మనము అడుగులు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, మనం చేసిన పనులు ప్రజలు మర్చిపోలేదు. ఎక్కడో కొన్ని కారణాల వల్ల మనము ఈసారి గెలవలేకపోయినాం. గతంలో కూడా 5,000 మెజార్టీతో మనం ఓడిపోయి 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి కూడా అంతకు మించి రాబోయే ఎన్నికల్లో మరి అందరూ ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీతో మరోసారి పట్టం కడతారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా భుజస్కంధాలపైన ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు రేపో మాపో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి జైలు పాలు చేసే దిశగా అడుగులు ముందుకు సాగుతా ఉన్నాయి. కేవలం ఆయన బయట తిరిగితే తప్పకుండా మళ్ళా ఒక ప్రభంజనం స్టార్ట్ అవుతుందని గుర్తించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు మరి ఆయన్ని ఏ క్షణాన్నైనా మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చు. కాబట్టి మనం ఎవరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా మేమందరం కూడా తోడుగా ఉన్నామని తెలియజేసే విధంగా మనం అడుగులు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి. తప్పకుండా మేమున్నామనే ఒక మనోధైర్యాన్ని కూడా మన ద్వారా మన నాయకునికి ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ దిశగా మీరందరూ కూడా మరి 10 గంటల నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది.
ఆ ర్యాలీలో వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా మళ్ళా వాల్మీకి విగ్రహం మీదుగా మనము కసాపురం రోడ్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్కు వినతి పత్రాలు సమర్పించే దిశగా మరి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా టయానికి హాజరై మనని పెద్ద స్థాయిలో విజయవంతం చేసేందుకు మనమందరం కూడా నడుం బిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, పత్రికా విలేకరులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరోసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ